పగడాల మల్లేష్. భారత్ యొక్క ప్రతి అన్నం మంది ఖమ్మం ఏరియా ప్రాంత నాయకులు, అనేక మంది సామాజిక కార్యకర్తలు ఇక్కడ ఉన్నారు. లీడర్స్తో ఈ కార్యక్రమం జరుగుతూ ఉన్నది. సో పగడాల భరత్ ఇలాంటి మల్లేష్ గారు, అక్క కూడా ఇక్కడ ఉన్నారు. వాళ్ళ సోదరి కూడా పాపనెత్తుకున్నటువంటి తను కనిపిస్తూ ఉంది. దాంతో పాటు ఇంకా సిపిఐ నాయకులు ఇక్కడ కనిపిస్తూ ఉన్నారు. యాదవ్ రామోజీ గారు, ఇంకా వన్ టౌన్ ప్రాంత నాయకులందరూ ఇక్కడ, నాగమణి అక్క, ఇంకా అనేక మంది వన్ టౌన్ ఏరియా నాయకులు ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నారు. అవి మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాం. దాదాపు తింటం కూడా అయిపోతూ ఉంది. ఇది అయిపోయింది. డేక్ష 2 డేక్షలు పెడుతూ ఉన్నాను. ఇదిగోంది పెట్టమ్మా. అన్నం సేవ ఫౌండేషన్ ఉన్నాము. సో అన్నదాన కార్యక్రమం జరుగుతూ ఉంది. మీరు కూడా ప్రోత్సాహికులు, ఏమైనా వర్ధంతులు జరిగినప్పుడు, మీ ఆప్తుల వర్ధంతులు జరిగినప్పుడు కానీ, పుట్టినరోజులు కానీ, పెళ్లి రోజులు కానీ, అదేవిధంగా మహనీయుల జయంతి వర్ధంతులు, సినీ నటుల పుట్టినరోజులప్పుడు కానీ కార్యక్రమాలు చేసి డిపెండెన్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కొద్దిపాటి చికిత్స చేసి ఫుడ్ పెట్టగలిగితే మళ్ళీ జనజీవన స్రవంతిలోకి రావడానికి ఆస్కారం ఉంది. సో పగడాల మల్లేష్ గారు అనేక దశాబ్దాలుగా సోషల్ వర్కర్గా, సోషల్ యాక్టివిస్ట్గా ఉన్నారు. సో అన్నదానం అంటే జనరల్ అన్నదానాలు అవి వేరు. సో ఇక్కడ చేయడంలో అంత కొంతమందికి ఇన్స్పిరేషన్ కూడా కలిగిస్తుందని చెప్పేసి పగడాల మల్లేష్ గారు ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నారు. సో ఆ విజువల్స్ మనం చూస్తూ ఉన్నాం. సో మరింత మంది అవుతారు ఇలాంటి హోమ్స్ ఇదై వాళ్ళని జనజీవన స్రవంతి అవడానికి. ఇంత సేవ జనాలు చేయడం కష్టమే, అంత ఓపిక ఉండాలి. ఇంట్లో ఒక పిల్లగాడిని సాధడానికి, ఇద్దరు పిల్లలు సాధడానికి అంగన్వాడీ సెంటర్లోనో హాస్టల్లోనో పడేస్తూ ఉన్నారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వయసులు డిఫరెన్స్ ఉండవచ్చు. 10 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల దాకా ఏజ్ గ్రూప్లు ఉండవచ్చులే, కానీ వీళ్ళు చిన్నపిల్లలతో సమానం. వీళ్ళకి సర్వీస్ చేయడం అనేది వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోలేక ఒకవైపు మెడిసిన్స్ ఇవ్వడం, ఇంకొక వైపు మెడిసిన్స్ ఇవ్వడంతో పాటుగా ఒకవైపు వాళ్ళకి ఫుడ్ ఐటమ్స్ వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవడం నేర్పడం అనేది ఇది మిలిటరీ స్కూల్ కంటే కూడా చాలా కష్టమైనటువంటి పని. సో దాన్ని అన్నం సేవా ఫౌండేషన్ చేస్తామని ఖమ్మం పరిసర ప్రాంతాల్లో జిల్లా వ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా మనం చూసుకున్నప్పుడు అనేక స్వచ్ఛంద సంస్థలు, ఎన్జిఓస్, నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్, వాలంటీర్ ఆర్గనైజేషన్స్, ట్రస్టులు, ఫౌండేషన్ల సేవా కార్యక్రమాలు చేసే సోషల్ వర్కర్స్, ఇంకా అనేక రోటరీ క్లబ్స్, లయన్స్ క్లబ్లు, ఇంకా రెడ్ క్రాస్, ఇట్లా చూసుకున్న జిల్లా వ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా యూనివర్సల్గా సోషల్ యాక్టివిటీ చేసినటువంటి సేవాభావం కలిగినటువంటి వ్యక్తులు, శక్తులు, సంస్థలు, వ్యవస్థలు పనిచేస్తూ ఉన్నాయి. సో ఆ విజువల్స్ మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాం. సో మీరు
కూడా ఇప్పుడే ఒక నిర్ణయం తీసుకెళ్ళి ఏమైనా హెల్ప్ చేసే మీ లైఫ్ టైంలో ఏదైనా హెల్ప్ చేయడం అవకాశం ఉంటే ఖచ్చితంగా చేయండి అని చెప్పేసి ఈ సందర్భంగా రిక్వెస్ట్ చేస్తున్నాం. కోరటం కాదు, రిక్వెస్ట్ చేస్తాను. మా వైపుకి అడుగులు పడాలని చెప్పేసి హోమ్స్ దగ్గరకు వచ్చేసి అన్నదాన కార్యక్రమాల్లో పాల్గొనండి, వాళ్ళతో స్పెండ్ చేయండి. సమాజం పట్ల మీ బాధ్యత పెరుగుతూ ఉంది. చాలామంది మేము డైరెక్ట్ ట్యాక్స్ కడుతున్నాం, సమాజానికి సేవ చేస్తున్నారు. ఇక్కడ కూడా రండి, ఇక్కడికి వచ్చి కూడా ఆ కార్యక్రమాలు చూడండి, వాళ్ళతో షేర్ చేసుకోండి. పరోక్ష పనులు అందరం కడతా ఉన్నాం, నేను అందరం కడతా ఉన్నాం. సో సమాజ నిర్మాణంలో, భావి నిర్మాణంలో మనంతా భాగస్వామ్యంలో ఉన్నాం. అది మీరు చేసేది ఒక అన్నం ముద్ద కావచ్చు, ఇంకేరో అవకాశం చేయడానికి తెలియజేసుకుంటూ ఈ సందర్భంగా కోరుకుంటా ఉన్నాం. మా కుమారుడు పగడాల భరత్ కుమారుడు సుమారు ఇదే రోజున సంవత్సరం అవుతుంది అకాలం చెందాడు. ఈ అకాల మరణంలో తను భరత్ కుమారు జన్మించి మాలో ఒకడిగా నాకుగా ఉంటూ తనదైన ముద్ర వేసుకొని వాడి జ్ఞాపకాలు ఇంకా మా వెంటాడుతూనే ఉన్నాయి. వాడు తిరిగినటువంటి ఇది, వాడు చేసిన పనులు, లేకపోతే మాతో తిరిగినటువంటి ఇది, మాతో కలిసిమెలిసి ఉన్నటువంటి దాన్ని రకరకాలైనటువంటి పద్ధతులు తను చెరగని ముద్ర వేసుకొని వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయినా తన యొక్క జ్ఞాపకాలు మొత్తం మా వెంటే ఉన్నాయి. ఇప్పుడు భరత్ పోయి సంవత్సర కాలం. నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకుంది ఒకటే, యువతి కానీ యువకుల్ని ఈ మధ్యన ఎక్కువ భాగం క్షణిక ఆవేశంలో నిర్ణయాలు తీసుకొని యొక్క ప్రాణాన్ని కోల్పోతూ ఉన్నారు. దయచేసి ఆలోచించండి. మిమ్మల్ని కన్నటువంటి తల్లిదండ్రులు మీ మీద ఎన్నో ఆశలు పెట్టుకొని మిమ్మల్ని ఏదో చేయాలనేటువంటి దాంట్లో మిమ్మల్ని ఆ రకంగా పెంచుతూ ఉంటారు. మీరు ఏదో చిన్న సందర్భంలో దానికి మనస్తాపానికి గురై మీరు నిర్ణయాలు తీసుకొని ఈ చనిపోవటం అనేది కరెక్ట్ కాదు. ఆలోచించండి. దానివల్ల మీ కుటుంబం, అదేవిధంగా మిమ్మల్ని కన్నటువంటి తల్లిదండ్రులు ఎంత శోభానికి ఇబ్బంది పడతారో దీన్ని అర్థం చేసుకొని భవిష్యత్తులో ఈ యొక్క ఎక్కువ భాగం యువకులకి మనమంతా ఈ సమాజంలో వారిని మేల్కొల్పి పోకుండా చూసినటువంటి బాధ్యత అందరిపైన ఉంది. దయచేసి ఆ ఒక కొడుకే కాదు, కొడుకుతో పాటుగా అందరూ ఇంకా ఎంతోమంది ఈ యొక్క సమాజంలో వారి యొక్క భావితరాలకి వారి భవిష్యత్తుని ఉపయోగించాల్సినటువంటి దాంట్లో కొద్ది వయసులోనే వారి యొక్క బతుకుని సాధిస్తూ ఉన్నారు. దయచేసి దీన్ని అర్థం చేసుకొని ఏమైనా సమస్య వచ్చినప్పుడు పేరెంట్స్తోని పెద్దలతోని మాట్లాడండి, కానీ షార్ట్ టెంపర్ నిర్ణయాలు తీసుకోవద్దు, క్షణిక వయసు నిర్ణయాలు తీసుకోవద్దు అంటారు. అది అంతే కదా. ఏదైనా ఉంటే తల్లిదండ్రులతో చర్చించండి. లేకపోతే ఇంకా మీ ఫ్రెండు, లేకపోతే మీ బంధువు, లేకపోతే తండ్రి ఒకవేళ కోపం ఉంటే తల్లితోని, తల్లి ఒకవేళ కోపం ఉంటే తండ్రితోని, లేదా యువతను ఒకరితోని మీ సమస్య ఏంటి అంతా చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఏంటి, దాని మీద చర్చించి అప్పుడు ఇది కాకపోతే ఈ చేసుకోవాలి. కానీ అయినా మనం అనేది చాలా పవిత్రమైంది. ఈ సందర్భం ఒకటే చెప్పదలుచుకున్నా, నేను నా కొడుకే, నాకున్నటువంటి బాధ నాకుంది. కానీ సస్తే పుట్టడు అనేది ఇది వాస్తవం. ఎందుకంటే పుట్టుక అనేది ఒక అదృష్టంగా భావించాలా. మా యొక్క మనం బలవంతమైనటువంటి చావుని చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఎవరికీ రాకూడదు. ఎందుకంటే ఇప్పుడు ఎంతోమంది చనిపోయారు. మేము దేవుళ్ళు మా చేతుల నుంచి ఇది ఇస్తాం అని చెప్పినటువంటి వాళ్ళు కూడా చనిపోయారు. మళ్ళీ పుట్టుక లేదు. పెద్ద పెద్ద లీడర్లు, లేకపోతే ధనవంతులు అనేక మంది చచ్చారు. అయినా మళ్ళీ అనేది లేదు. ఇది వాస్తవం. కాబట్టి చావు అనేది నిర్ణయాలు తీసుకొని వెంటనే చనిపోవటం అనేది మంచి పద్ధతి కాదు. ఎందుకంటే మనం పుట్టినందుకు సమస్యలు వస్తాయి. ఆ సమస్యల్ని మనం ఛేదించుకుంటూ కష్టాలు నష్టాలు రాకుండా, లేకపోతే ఈ రాకుండా ఉండవు. ఏదైనా మన కుటుంబంతో చర్చించుకొని
వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా ఉండాలని ఒప్పించి సమస్యలు పరిష్కరించుకొని చేయాలని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తాం. పేరు రావులపాటి శ్రీనివాసరావు, మరి కొత్తగూడెం అండి. పగడాల మహేష్ గారు, మేము బాల్యమిత్రులం ఇద్దరం. వారి కుమారుడు మరణానికి చాలా చింతిస్తూ అట్లాంటి మరణం మళ్ళీ ఇంకొక ఇంట్లో జరగకూడదని మా యొక్క యువతకి మేము ఇచ్చే అది పిలుపు. ఏ తల్లిదండ్రులైనా పిల్లల్ని చాలా జాగ్రత్తగా పెంచాలి. పెంచినా వాళ్ళని ఏం ఎడిపోతున్నారు, ఏం చేస్తున్నారని పిల్లల మీద ఎప్పుడు ధ్యాస ఉంచి వాళ్ళ ఆలోచనని మనం ఎప్పుడు గమనించి వాళ్ళ పోగొళ్ళని చూసి వాళ్ళకి మంచి దారిలో పెట్టాలని ఈ తల్లిదండ్రులకి మంచి ఆలోచన నుండి వాళ్ళ చదువు సంధ్యలు అన్ని జాగ్రత్తగా చూసుకోవాలని మనం సిద్ధి శ్రీనివాస్ గారితో స్పందించండి భరత్ మరణం పట్ల. మా యొక్క సోదరుడైన పగడాల మల్లేష్ అన్నగారి కుమారుడు ఈరోజు సంవత్సరం క్రితం చనిపోవటం చాలా బాధాకరం. ఆయన మరణం అందరికీ ఇబ్బందిగా ఉంది. అతను ఆత్మశాంతించాలని కోరుకుంటాం. అతని తల్లిదండ్రులు కూడా ధైర్య సాహసాలు చూపించాలని భగవంతుని నేర్చుకుంటూ సిపిఎం వన్ టౌన్ ఏరియా లీడర్ కొండ యాదవ్ గారితో చెప్పండి. మన కొండ యాదవ్ గారు మా పడాల బసయ్య గారు కుమారులు ముగ్గురు కొడుకులు, ఒక బిడ్డ. వాళ్ళు చాలా ఆర్థికంగా కూడా మంచి కుటుంబం ఉందని యాదవులైనా మా కుటుంబం లాగుండేది. వాళ్ళు పిల్లగాళ్ళలో కూడా మంచిగా విజ్ఞానంగా మంచి చదువుల్లో కానీ వాళ్ళ వ్యవహారం కానీ వాళ్ళ పనిలో వాళ్ళు జోడి కాదు. ఆ పిల్లగాడు ఎందుకు ఈ నిర్ణయం తీసుకుంటే ఒక సొంత కుటుంబం లాగా కలిసిమెలిసి ఉండే మా బామ్మదికు ఇంకా నిజంగా అసలు ఆ పిల్లగాడు నిజంగా ఎందుకు తీసుకుంటాడు. చిన్నప్పుడే చిన్న పిల్లగాడు కాడి నుంచి మా రెక్కల చెట్టు అంతా ఒక అన్నదమ్ములాగా వాళ్ళు మా బామ్మది పిల్లగాళ్ళు అయినా మేము కుటుంబంలాగా ఉండేది. మా తాతల తండ్రుల కాడి నుంచి కూడా ఒక కుటుంబంలాగా మేము వాళ్ళకి మాకు తేడా లేదు. ఇంత బంధుత్వంలో అందుమాస్తుంది ఈ మొక్క మా బామ్మదికి లోటుపాటుగా ఇదయ్యేరికి మాకు చాలా బాధ అనిపిస్తుంది. కన్నీరు తల్లిదండ్రికి మామూలు కాదు. ఇది కొత్త కొరత మా బామ్మదికి గుండెని ఎవరైనా చేసుకొని చాలా జాగ్రత్తగా నేను ఎన్ని విషయం మాట్లాడితే మా బావ చేసి ఒకవేళ ఆయన విధంలో కొద్దిగా గాయమైంది కాబట్టి చాలా చెప్పలేకపోతున్నాను. చాలా దీనికి ఉన్నాయి. సో పగడాల భరత్ భద్రాద్రి వర్ధంతి 23 నెల 12వ తారీఖున చనిపోయాడు. క్రమశిక్షణ ఊపిరిగా కష్టమే ఇష్టంగా నిరాడంబరత ఆలమనగా చెరగని చిరునవ్వుతూ అందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ అందరి హృదయాల్లో మంచి పేరు సంపాదించుకున్న మీరు భౌతికంగా మా నుండి దూరమైన నేటికి 1 సంవత్సరం గడిచిన మీ మధుర స్మృతులు మా మదిలో మెదులుతూనే ఉంటాయి. ఆ భగవంతుని సన్నిధిలో మీ పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకున్నామని పగడాల భరత్ తల్లిదండ్రులు సంబంధించి లేకపోతే ఆ కుటుంబ సభ్యులు వేసినటువంటి ఫ్లెక్సీని మనం చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా యువత ఆవేశాలు లోను కాకుండా ఏదైనా సమస్య వచ్చినప్పుడు ముఖ్యంగా ఫ్రెండ్స్తో కానీ ముఖ్యంగా తల్లిదండ్రులతో కానీ తల్లితోనో ఎవరితోనో మీకు అటాచ్మెంట్ ఉంటే వాళ్ళతోని మాట్లాడి మీ సమస్యలు పరిష్కారం చేసుకొని నిండు నూరేళ్ళు ఎన్నో జన్మల తర్వాత మానవ జన్మ వస్తుంటారు. 100,000 జన్మలు ఎత్తిన తర్వాత మనిషిగా పుట్టే అవకాశం వస్తుంది. సో నిండు నూరేళ్ళు మీరు ఆయుష్తో కొనసాగాలని చెప్పేసి సో ఆ విధంగా ఏమైనా మీకు సమస్యలు మనిషి అన్న తర్వాత సహజంగా సమస్యలు వస్తాయి. వాటిని అధిగమించి ముందుకు పోవాల్సిన అవసరం అయితే ఉన్నదని తెలియజేసుకుంటూ సో యువత ఆ వైపుగా అడుగులు వేయాలని సమస్యలు వచ్చినప్పుడు మాట్లాడుకొని పరిష్కరించుకొని ముందుకు పోవాలని చెప్పేసి నాకు కూడా కోరుకుంటున్నాను. అన్నం సేవా ఫౌండేషన్లో మనం ఉన్నాం. ఈ అన్నం సేవా ఫౌండేషన్ సంబంధించి అన్నదాన కార్యక్రమం జరిగిందో అది తెలుసు మనం ఇప్పుడు దాకా చూస్తున్నాం. సో మీరు ఎవరైనా పుట్టినరోజు నాడు పెళ్లి రోజు నాడు వర్ధంతులు మహనీయుల జయంతులు వర్ధంతులు మీ ఆత్మీయులకు సంబంధించినటువంటి మీ కుటుంబ సభ్యులు ఎవరైనా ఉంటే వాళ్ళ వర్ధంతులు వాళ్ళకి జ్ఞాపకానికి సంబంధించి జ్ఞాపక సందర్భంగా అన్నదాన కార్యక్రమాలు ఇతర డొనేషన్స్ ఇచ్చి హోమ్స్కి తోడ్పడండి. ఖమ్మం పరిసర ప్రాంతాల్లో అన్నం సేవా ఫౌండేషన్ ఇంకా అనేక అర్పణ హోమ్స్ అదేవిధంగా మెంటల్లీ రిటైర్డ్ అయ్యేడ్ హోమ్స్ ఇంకా అనేకం ఉన్నాయి. వాటికి కూడా సహాయం చేసే ప్రయత్నం చేయండి. మిగతా జిల్లాలకు సంబంధించిన వాళ్ళు మిగతా ప్రాంతాలకు సంబంధించి మీ సమీపంలో ఉన్న అర్బన్ హోమ్స్ ఎంఆర్ హోమ్స్ ఇలాంటి మానసిక శారీరక వికలాంగులకు అంటే దివ్యాంగులకు సంబంధించినటువంటి హోమ్స్లో డొనేషన్ చేయమని చెప్పేసి ధర్మంగా కోరుతా ఉన్నాను. సో ఆ విధంగా ముందుకు పోవాలని చెప్పేసి సమాజ నిర్మాణంలో మీ వంతు కర్తవ్యాలు మీరు కూడా భాగస్వాములు కావండి అని చెప్పేసి మీరు 1,00,000 రూపాయలు సంపాదిస్తే 1,00,000 డొనేషన్ చేయమని నేను అన్నాను.
లక్షలో ఒక 2%, 5%, 10% డొనేషన్ చేయండి. ఇప్పటికే హిందూ మతం 50 అడుగులు ఉన్నది. క్రిస్టియన్స్ కూడా బైబిల్ కూడా అదే చెప్తుంది, దక్షిణ భాగం అని. ముస్లిమ్స్ రంజాన్ మాసం అంతా కూడా దాన ధర్మాలని మొత్తం 3 భాగాలు వేసి, ఒక భాగం అంతా 2 భాగాలు కుటుంబానికి, ఒక భాగం సర్వీస్కి, అంటే పేదలు, దేనులు, అనాథులు, ఎలాంటి డిపెండెన్స్కి ఏమని చెప్తుంది. హిందూ, ముస్లిం, క్రిస్టియన్ మతాలే కాదు, బౌద్ధ, జైన, సిక్కు అన్ని మతాల సారాంశం కూడా ఇదే. మనం బతుకుతూ సమాజానికి మన చేతనైనంత సేవ చేయాలని చెప్పేసి వీళ్ళంతా డిపెండెన్స్. వీళ్ళకి కొంచెం మెడిసిన్ ఇచ్చి, కొంచెం ఫుడ్ పెట్టి, కొంచెం షెల్టర్ ఇవ్వగలిగితే ఇలాంటి వాళ్ళు మళ్ళీ జనజీవన స్రవంతిలోకి వచ్చి వాళ్ళు బ్రతుకోళ్ళ బతికే సమాజ నిర్మాణం భాగస్వాములు అవుతారు. అందుకోసం మన కర్తవ్యాలు మనం నిర్వర్తించాలని చెప్పేసి. సో బిజీగా ఉండేవాళ్ళు చాలామంది అసలు టైమే దొరకదు, కానీ లక్షల్లో కోట్లు సంపాదించగలుగుతారు. అందులో మీరు ఎంతో కొంత 1%, 2%, 3% ఎంతో కొంత సమాజ నిర్మాణంలో ఇలాంటి వాళ్ళ కోసం, డిపెండెంట్స్ కోసం, పిల్లలు, వృద్ధులు, దివ్యాంగులు, మానసిక వికలాంగులు, అదేవిధంగా అనాథాశ్రమాల్లో ఉండేటువంటి వాళ్ళు, అదేవిధంగా ఇట్లాంటి హోమ్స్లో ఉండేటువంటి వాళ్ళకి సంబంధించి మీ చేతనైన సాయం చేయండి. ఆ విధంగా సమాజ నిర్మాణంలో భాగస్వాములుగా నేను తెలియజేసుకుంటూ మళ్ళీ ఫైనల్గా భరత్ తాత్కాలికమైనటువంటి ఆవేశాలలోనే ఇది జరిగింది. సో యువత ఆ వైపుగా కాకుండా ఏమైనా సమస్య వచ్చినప్పుడు పేరెంట్స్తోని చర్చించుకొని ముందుకు వెళ్ళాలి. అది ఆర్థిక సమస్య, వ్యక్తిగత సమస్య, ప్రేమ సమస్య, పెళ్లి సమస్య, లేకపోతే ఇంకేమైనా ఉన్నత ఇతర దేశాలకు వెళ్ళి చదువుకుంటున్నానైనా, లేకపోతే ఒక కంప్యూటర్ కావాలనే, లేకపోతే ఇంకేమైనా సొంతంగా ఏమైనా కంపెనీ పెడదామనే, ఇట్లా మీకు యూత్కి సంబంధించి అనేక ఉంటాయి, ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్టివ్స్, ఎయిమ్స్ ఉంటాయి. సో అది మీకున్నటువంటి పరిస్థితులు పేరెంట్స్తో డిస్కస్ చేసేయండి. చేసిన తర్వాత సాధ్యాలు చేసుకుని ముందుకు వెళ్ళాల్సిన పరిస్థితి ఉందని తెలియజేసుకుంటూ భరత్కి మరొకసారి పగడాల భరత్, పగడాల మల్లేష్ భరత్కి మరొకసారి ఘనమైన నివాళులు అర్పిస్తూ కొంచెం బాధగానే ఉంది. వాడితో నాకు కూడా అటాచ్మెంట్ ఉంది, వాడి చైల్డ్హుడ్ నుంచి. కొద్దిగా వీడియో చేయాలంటే మొదటి నుంచి రాకుండా ఉంటేనే పోద్దే అనిపించింది, కొంచెం ఇబ్బందే ఉంది. అయినా కూడా కొన్ని కర్తవ్యాలు యూత్కి మెసేజ్ చెప్పినట్టు కూడా ఉంటుంది, వాడిని మళ్ళీ ఒకసారి మెమరీ చేసుకున్నట్టు కూడా ఉంటుందని చెప్పేసి వీడియో చేసే ధైర్యం అయితే చేశాను. సరే, చాలా క్రిటికల్ ప్రాణాపాయం దాకా వెళ్ళేటువంటి వాటిని కూడా ఫేస్ చేశాం. కానీ మనతో తిరిగి అంకులు అంటూ ఆప్యాయంగా మన చుట్టూ తిరిగినటువంటి వాళ్ళు, మనం చనిపోయిన తర్వాత వాళ్ళు భవిష్యత్ తరాలకు ఉండాల్సిన వాళ్ళు మన కళ్ళ ముందే చనిపోతే కొద్దిగా వాళ్ళ వర్ధంతులు మనం చేయడానికి రావటం చాలా ఇబ్బంది. పరిస్థితులు కొంచెం కష్టతరంగానే ఉంటాయి. సో మానవ ధర్మంగా కొంచెం కష్టమైన కళ్ళ నీళ్ళు వస్తున్న, మనసుకు బాధ కలిగించిన కర్తవ్యాలు అయితే నేర్పిస్తున్నా యూత్. సో మీ పేరెంట్స్తో ఏ సమస్య వచ్చినా డిస్కస్ చేయండి, పేరెంట్స్తోని సమస్యను పరిష్కరించే ప్రయత్నం వెళ్ళని చెప్పేసి చేస్తూ నేను ముగిస్తూ ఉన్నాను. సో నేను గరిడేపల్లి శిక్షణ.